మన చంద్రన్న దాకా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూనే ఉంది తెలుగుదేశం పార్టీ. అప్పుడే పుట్టి ముక్కు పచ్చలు కూడా ఆరని తెలుగుదేశం పార్టీ ఎదుర్కొన్న ఆగస్టు సంక్షోభం నుండి యువగలం పాదయాత్రకు దారితీసిన పరిణామాల వరకు ఎన్నో పోరాటాలు. మన తెలుగుదేశం పార్టీ ఢిల్లీ అహంకారాన్ని, మోసాన్ని చూసింది. 2014 రాష్ట్ర విభజనతో జీవం కోల్పోయినటువంటి తెలుగు రాష్ట్రాన్ని బరువైన గుండెతో మోసింది. ఉచితాల ఎరవేస్తూ ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను వలసదారి పట్టించిన నాటి వెకిలి నాయకుని నియంత పరిపాలన చూస్తూ ఉండలేకపోయింది. 44 ఏళ్ల తెలుగుదేశం పార్టీ సుదీర్ఘ ప్రయాణంలో ఎదుర్కొన్న సంక్షేమాలు, కష్ట నష్టాలు 5 నిమిషాల్లో వివరించాలి అని అనుకోవడం ఒక పెద్ద సాహసమే అవుతుంది. అయితే ఆడపడుచు కంట కన్నీరు పెట్టించి, అమ్మ కడుపు రగిలించి, ఆఖరకు తండ్రి సమానులైన చంద్రన్న కంట తడి చూసేదాకా వదలని నాటి పైశాచిక పాలన తలుచుకుంటే కొన్ని సంఘటనలు ఆవేదన కలిగిస్తే మరికొన్ని సంఘటనలు రక్తం మరిగిస్తాయి. నేటికి నాటికి మరువలేని క్షోభను మిగులుస్తాయి. అయితే నిప్పుల కొలిమి లాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అధికార పీఠాల కోసం, పెత్తనం చేయడం కోసం ఏర్పడిన పార్టీ కాదు ఇది. పడిన ప్రతిసారి రెట్టింపు వేగంతో లేస్తామని చెప్పిన నాయకులు అన్న నందమూరి తారక రామారావు గారు. పడిన ప్రతిసారి ఉప్పనై లేస్తామని తన జీవితం మొత్తం కూడా చాటి చూపిన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి పడిన ప్రతిసారి చెడుని ముంచేసే సునామీలా లేస్తామని చూపిస్తున్న నాయకులు నారా లోకేష్ అన్న. ఇది తెలుగుదేశం పార్టీ నినాదం. నేడు ఈ వేదికపై ఒక పాలిట్ బ్యూరో మెంబర్గా, ఎమ్మెల్యేగా కాదు, ఒక బడుగు బలహీన వర్గాల రజక జాతి ముద్దు బిడ్డగా, ఒక కార్యకర్తగా మీ ముందు నుంచని ఒక మాట చెప్పదలుచుకున్నాను. జగమెరిగిన సత్యం, ఈ రాష్ట్రాభివృద్ధి చంద్రన్న వల్లనే సాధ్యం. ఈ మహర్షి చంద్రన్న వల్లనే ఇది సాధ్యం. 5 రూపాయలకు జై కొట్టే వెకిలి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎక్కడా? జై చంద్రన్న అంటూ తన ప్రాణాలు సైతం లెక్క చేయని మన కార్యకర్తలు ఎక్కడ? తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఎప్పుడు మంచికి మంచి, చెడుకి అత్యంత చెడు, త్యాగాలకు అయినా సిద్ధం. మాట జారితే, తప్పు చేస్తే తాట తీసేదాకా తగ్గం. ఇక్కడ ఉన్న 1800 క్లస్టర్లో స్క్రీన్ల ముందు ఉన్న ప్రతి కార్యకర్త రొమ్ము విరిచి చెప్పండి, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై హింద్. గల్లా మాధవ్ గారికి ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ పోరాటాలకు సంబంధించి ఒక ప్రత్యేక ఏవీని కూడా మనం తయారు చేయడం జరిగింది.